హలో అందరికీ మరొక మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో అలాగే లంచ్ బాక్స్‌కి ఏం చేస్తున్నానో చూద్దాం రండి. ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఇలా ఉప్మా చేస్తున్నాననమాట. ఉప్మా కోసం వచ్చేసి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. నేను ఉప్మాలో కానీ, ఇలా సాంబార్‌లో కానీ వెజిటబుల్స్ బాగా ఎక్కువగా వేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇలాగా ఉప్మాలో గానీ, సాంబార్‌లో వేసిన వెజిటబుల్స్ బాగా తింటారు. నేను ఉప్మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లకి చాలా తక్కువగా చేస్తాననమాట. ఎక్కువ మేము డిన్నర్‌లోనే చేసుకుంటాము. మంత్‌లో ఒక 2 టైమ్స్ మార్నింగ్ టైమ్స్ అంతే. ఎందుకంటే పొద్దున్నే ఉప్మా తినడానికి మా ఇంట్లో ఇష్టపడరు అంతగా. మా పాప కూడా తినదనమాట ఇష్టంగా. అందుకని చెప్పి తను ఇష్టంగా తిననివి ఏమైనా ఉన్నాయంటే నేను కొన్ని సార్లు ఇలా లంచ్ బాక్స్‌లో పెట్టిచ్చేస్తాననమాట. ఈ ఉప్మా అయితే ఈరోజు నాకు మా ఆయనకి బ్రేక్‌ఫాస్ట్‌లో తినేస్తాము. ఇంకా పాపకి ఇది లంచ్ బాక్స్‌లో పెట్టిస్తాననమాట. చెప్పా కదా మార్నింగ్ అంత ఇష్టంగా తినదు. లంచ్ బాక్స్‌లో ఇలాంటివి పెట్టించామనుకోండి, అక్కడ టీచర్స్ ఉంటారు కాబట్టి పక్క తినాల్సొస్తుంది. తినేస్తుందనమాట. నేను ఇలా చేస్తా ఉంటాను. ఏవైనా స్నాక్ ఐటెమ్స్ కూడా తినదు ఇంట్లో అంటే, నేను ఇలా బాక్స్‌కి పెట్టిచ్చేస్తాననమాట. స్కూల్‌లో అయితే తినేస్తుంది. వాళ్ళ కోసం వచ్చేసి కొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట. ఇంకా నైట్ వచ్చేసి పొంగల్ సాంబార్ చేశాను. మా ఆయన పొంగల్ సాంబార్ కావాలి అంటే, ఆ సాంబార్ ఉండిపోయింది. కరెక్ట్‌గా ఇంక ఇడ్లీ కూడా ఒక ప్లేట్‌కి సరిపడా ఉంది. ఇంకా పిల్లలకైతే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి కూడా ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి ఇడ్లీలు అయిన తర్వాత వాళ్ళకి ఇలాగ ఇడ్లీ సాంబార్ ఇచ్చేసాను. వాళ్ళిద్దరూ తినేస్తున్నారు. తర్వాత ఇంకా నేను లంచ్ ప్యాక్ చేస్తున్నాను. మా పాప ఫస్ట్ క్లాస్ అలా ఉన్నప్పుడు రైస్ అది స్కూల్‌కి పెట్టిస్తే ఎక్కువ తినలేదని చెప్పేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా రైస్ ఐటెమ్స్ పెట్టి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ నేను లంచ్ బాక్స్‌లో పెట్టించేదాన్ననమాట. అవైతే ఫటాఫట్ తినేస్తుందని చెప్పి. ఇంక లంచ్ బాక్స్‌లో ఉప్మా పెట్టేసి కొంచెం మామిడికాయ పికిల్ పెట్టేసి స్నాక్ వచ్చేసి ఇలా ఒక బిస్కెట్ ఇంట్లో స్వీట్ ఉంటే గులాబీ అది పెట్టిచ్చేసాననమాట. ఇది ఈరోజు లంచ్ బాక్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.